ట్రయల్ ఉంటుంది. సో రైట్ ట్రయల్ మీన్స్ యూ కెన్ బి బయింగ్ అండ్ పర్చేసింగ్. ఇఫ్ యూ హ్యావ్ టు ట్యాక్స్ పట్టుకొనే మనకు పంపిస్తాడు. ఓకేనా, జిఎస్టి పట్టుకొనే మనకు ఏం చేస్తాడు, ఏదైనా గూడ్స్ మనం కొంటాం. ఓకేనా, సో ఆన్లైన్ లో మనం గూడ్స్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తామంటే ఇవి ఖచ్చితంగా ఎథికల్ ఇష్యూస్, అంటే మనకి ఏదైతే మనకు లీగల్ గా మనము ఒక ప్రోడక్ట్ ని బై చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ ని మనకు అంటే మనకు ఏం చేస్తుంది, మనకు అది అథారిటీ ప్రకారంగా మనకి ఏమవుతుంది, డెలివరీ అవుతుంది. సో అదేమి చార్జెస్ తో కలిపి ఉంటుంది. సో ఇది జిఎస్టి ద్వారా గూడ్స్ సర్వీస్ అండ్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ అండ్ ట్యాక్స్ ను నువ్వు పే చేసిన తర్వాతనే నీకు ప్రోడక్ట్ అనేది వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తాము, మనం హ్యాపీగా దాన్ని వాడుకుంటాం. ఓకేనా, సో ఎందుకు అంటే ట్యాక్స్ కట్టేసాం మనం గవర్నమెంట్ కి. ఓకే, సో అప్పుడు ఏమైతుందంటే నీకు ఒక ఎవిడెన్స్ ఉంటుంది. సో ఏముంటుంది, దీనికి బిల్ ఉంటుంది, బిల్ జనరేట్. సో బిల్ జనరేషన్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే బిల్ జనరేట్ అయిన తర్వాత ఆ బిల్లులో మనకు జిఎస్టి ఇంక్లూడింగ్ అయింది కాబట్టి, సో ఆ బిల్లు ద్వారా మీకు ఏముంది, ఒకవేళ మీ ఫోన్ పోయింది అనుకోండి ఎగ్జాంపుల్. సో ఫోన్ పోయిన తర్వాత ఏమవుతుంది, ఆ ఫోన్ కి బిల్స్ ఉంటాయి. ఆ బిల్స్ ని ఏం చేస్తున్నావు నువ్వు, సబ్మిట్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, ఐఎంఈ నంబర్ ఉంటుంది. ఐఎంఈ నంబర్, ఈ ఐఎంఈ నంబర్ ద్వారా ఏమవుతుందంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ని నువ్వు తీసుకున్నప్పుడు ఆ ఐఎంఈ నంబరు రిజిస్ట్రేషన్ అయ్యి, సో జిఎస్టి నంబర్ ఇంక్లూడింగ్ అయ్యి నీకు ఒక బిల్ జనరేట్ చేస్తారు. ఆ బిల్ నువ్వు తీసుకుని పోయి నువ్వు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ద్వారా ఐఎంఈ నెంబర్ ట్రేస్ చేసి నీ మొబైల్ ఎక్కడుందో అనేది కనుక్కుంటారు. ఓకేనా, సో ఎందుకంటే నువ్వు లీగల్ గా తీసుకున్నటువంటి అథారిటీ కాబట్టి దానికి ఏముంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది. అదే ఇల్లీగల్ గా తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, సో ఏమి ఎక్కడో దొరికింది అబ్బాయికి, అది తీసుకుని వచ్చి మనకు అమ్మాడు అనుకోండి, సో అదేమవుతుంది, ఇల్లీగల్ ప్రోడక్ట్ అవుతుంది. సో ఏమవుతుంది, దానికి ఏమవుతుంది, దానికి బిల్స్ ఉండవు, దానికి అథారిటీ ఉండదు, ఏమీ ఉండదు. సో ఏమవుతుంది, అప్పుడు ఒకవేళ దొంగలు ఇట్లా ఫోన్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అదేమవుతుంది, వేరే వాళ్ళు లీగల్ గా తీసుకున్నటువంటి ప్రోడక్ట్ మనకి ఏమవుతుంది, దొరికిపోతాం. సో ఇలాంటి ఇష్యూస్ ని మనం ఓవర్కమ్ చేసి లీగల్ గా కొన్ని బిజినెస్ కూడా చేస్తాం. లీగల్ గానే బిజినెస్ చేయాలి. ఓకేనా, సో ఇల్లీగల్ గా చేస్తే ఏమవుతుంది, ట్యాక్స్ కట్టుకున్నట్లు నువ్వు ఎన్నిసార్లు చేసినా ఐటీ రైట్స్ అంటాం. ఓకేనా, ఐటీ రైట్స్ ద్వారా ఏమవుతుంది, ప్రోడక్ట్ ని ఏదైనా ఒక గూడ్స్ ని మనము ఐటీ రేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఐటీ రేట్ చేస్తారు అంటుంటారు మామూలుగా, ఐటీ రేట్ చేశారు సార్, ఈ విధంగా ఇన్ని కోట్లు పట్టుబడ్డాయి అని. దానికి ఎందుకు ఎవిడెన్స్ ఉండవు. నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఫ్రిడ్జ్ తెచ్చావు ఇంట్లో, ఫ్రిడ్జ్ తెస్తే ఏమవుతుంది, దానికి బిల్ ఉంటుంది. ఒకవేళ వచ్చి వాళ్ళు ఎవరిని వచ్చి అడిగినా కానీ నేను బిల్ తెచ్చాను చూడండి ఇడ, ఇది నా ప్రాపర్టీ, సో ఎవిడెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క కట్టిన తర్వాత ఎవిడెన్స్ ఉంటేనే మనకి ఏమవుతుంది, లీగల్ అథారిటీ వస్తుంది. సో ఆ విధంగా మనకు ఏదైనా కానీ ప్రోడక్ట్ ని మనం కొనేటప్పుడు ఖచ్చితంగా ఏం చూస్తాము, సార్ బిల్ ఇస్తారా, పర్ఫెక్టేనా, జిఎస్టీ కడతారా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని మనం కడతాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ దే కెన్ బి ఈ ఎథికల్ ఇష్యూస్ లో ప్రొటెక్టింగ్ ప్రైవసీ. సో ఇక్కడ ప్రొటెక్టింగ్ ప్రైవసీ అంటే ఏమంటే పబ్లిక్ పాలసీ ఇష్యూస్ ఇన్వాల్వ్స్ ప్రొటెక్టింగ్ ద కలెక్షన్స్, స్టోరేజ్, ప్రాసెసింగ్ and dissemination and destructions of personal information always has long been a legal and social issues in many countries with the widespread use to internet and e-commerce issues. Privacy becomes more critical. So example, if you have to using that Flipkart to you can be buying in our product, it come with సో ఏమవుతుంది, అక్కడి నుంచి ప్రోడక్ట్ ఇక్కడికి వస్తుంది, ఆ ప్రోడక్ట్ ఇక్కడ నుంచి అక్కడికి ఏమవుతుంది, ఇట్స్ ఏ షిప్మెంట్ అవుతుంది. నీకు అప్పుడే తెలిసిపోతుంది. నువ్వు ఆర్డర్ ఇచ్చావు అనుకోండి ఎగ్జాంపుల్, ఆర్డర్ ఇస్తే ఏమవుతుంది, ప్రోడక్ట్ అనేది మనకు అక్కడి నుంచి వచ్చి మనం ప్రోడక్ట్ ని ఏం తీసుకుంటాము, చూస్తాము. సో ఫస్ట్ తెలిస్తేనే వీడియో ఆన్ చేయండి అంటాం. ఎందుకు, వీడియో ఆన్ చేసామనుకోండి, సో అక్కడి నుంచి మనకు ఎక్కడి వరకు షిప్మెంట్ ఉంటుంది, ఓకే నో ప్రాబ్లం, మనకు ప్రోడక్ట్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి మనకు డెలివరీ వచ్చేపాటికి అక్కడ డెలివరీ బాయ్ ఏం చేస్తాడు తెలుసా, ఆ ప్రోడక్ట్ ని తీసేసి వాడు ఏం చేస్తాడు, వేరే రాయి కానీ
ఏదైనా ఈటెక్ కానీ పెడతాడు అనుకోండి ఎగ్జాంపుల్, అంటే ఆ సైజ్ లో ఉన్నటువంటి. సో పెట్టినప్పుడు ఏమవుతుందంటే నువ్వేం చేస్తావంటే ఆ నాకు వచ్చినది అదే, వాడు నీట్ గా ప్యాక్ చేస్తాడు, వాడు నీట్ గా కట్ చేస్తాడు, ఓకేనా. సో కట్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఇట్లా మోసపోయేటువంటి విషయాలు ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తాం, మనం వీడియోని మనం ఏం చేస్తామంటే ఆ వీడియోని అప్లోడ్ చేస్తాం. సో యువర్ ప్రోడక్ట్ ఈజ్ నా మై ప్రోడక్ట్ ఈజ్ నాట్ దేర్, సో it is a problem of in your product, so they can be returned to I will be send it my వీడియో అని చెప్పేసి మనం వీడియోని సెండ్ చేస్తాం. వీడియోని సెండ్ చేసిన తర్వాత అక్కడ చూస్తారు, చూసిన తర్వాత ప్రోడక్ట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దాన్ని, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మార్పిడి చేశారా అన్నట్టుగా మనం తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ చూసి అప్పుడు మళ్ళీ కావాలంటే ఇవన్నీ ఏమంటే సో 90% ఈ లీగల్ ఇష్యూస్ అన్ని ఇట్స్ అథారిటీ ఉంటుంది. సో అథారిటీ ద్వారా మనకు ఈ ప్రొటెక్టింగ్ ప్రైవసీని ఇస్తారు. నెక్స్ట్ రెస్పెక్టింగ్ కన్స్యూమర్ privacy right to the legal recruitment, so represent the a good business protections. If customers trust a site with business, they are more likely to trade with it. సో ఎప్పుడైనా కానీ ఒక కస్టమర్ కి అవైలబిలిటీలో ఉండి సో ప్రైవసీగా మనకు కస్టమర్ అనేటువంటి వ్యక్తి వచ్చి కరెక్ట్ గా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఫ్లిప్కార్ట్ లో కానీ స్నాప్డీల్ లో కానీ నువ్వు ఏ ప్రోడక్ట్ ను బై చేసావో అది కరెక్ట్ గా నీకు ఇంటికి చేరి నీకు ఇచ్చింది అనుకో, సో నో ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుంది, నమ్మకం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా మనకు కొన్ని విషయాల్లో ఈ ప్రోడక్ట్ ఇట్లా మధ్యలో మార్పిడి జరిగితే సో అప్పుడు ఏమవుతుంది, నమ్మకం వెళ్ళిపోతుంది. సో నమ్మకమే బిజినెస్. ఈ నమ్మకం బిజినెస్ లో మనం ఏం చేస్తున్నాము, అతను యాక్చువల్గా నువ్వు ఆన్లైన్ లో బై చేస్తావు, ఆ ప్రోడక్ట్ ఇటుకు రాదు, ఏమవుతుంది మధ్యలో ఉన్న వ్యక్తి కొట్టేశాడు అనుకోండి, సో అది షిప్మెంట్ లో నీకు అప్పుడే రాదు. ఏమైతుందంటే నీకు ఓటీపీ వస్తుంది. వాడు ఇప్పుడు ఏం చేశాడంటే ఓటీపీ పెట్టాడు. ఓటీపీ ద్వారానే మనకు ఏమవుతుంది, ఆ డేటా అంటే మనకు వచ్చినటువంటి షిప్మెంట్ అయిన తర్వాత మనకు కస్టమర్ కి చేరిన తర్వాత మనకు ఏమవుతుందంటే అది మనకు తీసుకున్న తర్వాత అప్పుడు ఓటీపీ మనం చెప్తే అతనికి ఓటీపీ ఓపెన్ అవుతుంది. అక్కడ అతని ముందరే ఏం చేస్తాము, ఓపెన్ చేసి చూసి సో ఇట్ ఈస్ మై ప్రోడక్ట్, ఇట్ ఈస్ నాట్ మై ప్రోడక్ట్ అని చెప్పేసి మనం చెప్పేసి మనం ఏం చేస్తామంటే మనకు వెనక్కి పంపించేస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ ప్రోడక్ట్స్ కెన్ బి సెక్యూర్డ్ ఇన్ యువర్ కస్టమర్ కూడా సెక్యూర్ చేయాలి కదా. సో ఆ విధంగా సో ఈజ్ ఏ ప్రైవసీ ప్రొటెక్షన్స్ మెసేజ్ అండ్ పబ్లిక్ సెక్టర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి ప్రొవైడింగ్ సెక్యూరిటీ. ఎట్లా ప్రొవైడ్ చేస్తాం సెక్యూరిటీని, సో ఈ కామర్స్ ద్వారా ఎట్లా ప్రొవైడ్ చేస్తాం. సో బికమ్ ఏ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్స్ టు ప్రొటెక్ట్ ద కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద హ్యాకర్స్. సో ఈ హ్యాకర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని సో ఏమవుతుంది అంటే కొన్ని ద్వారా ఏమవుతుందంటే మనకి మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ హ్యాకర్స్ ద్వారా. సో ఇన్ ఆర్డర్ ద secured in the highly competitive e-commerce environment, business organization must be become fully aware the internet security threats so that then we take advantage of the technology that overcome them. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ. ఎందుకు సెక్యూరిటీ ఇస్తున్నాము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ అని యూజ్ చేస్తాం. సో యూజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, సో మిస్యూజ్ అవుతుంది. సో హ్యాకర్ ద్వారా ఏం చేస్తాడు, నీకు తెలియకుండానే నీకు పర్చేజ్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాము, సో గెటింగ్ ద ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, షేర్ చేయమంటాడు. షేర్ చేయమంటే ఏం చేస్తాం, మనం షేర్ చేసాం అనుకోండి, సో ఇక్కడ అప్పుడు నీ అకౌంట్ లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తము డెబిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దిట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది ప్రొవైడింగ్ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి లీగల్ ఇష్యూ ఆఫ్ e-commerce. సో లీగల్ ఇష్యూ ఆర్ extremely important in the e-commerce, especially in the global market companies. సో గ్లోబల్ మార్కెట్ కంపెనీస్ లో ఈ లీగల్ ఇష్యూస్ ని మనం ఏం చేస్తున్నాము అంటే మనకు రెడ్యూస్ చేసుకొని సో దాన్ని కంపాక్టబుల్ చేసుకొని ఇఫ్ యూ హ్యావ్ టు రెస్పాన్సిబిలిటీగా మనం ఏం చేస్తున్నాము అంటే మనకు బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. వైల్ మోస్ట్లీ ట్రాన్సాక్షన్స్ అండ్ బిహేవియర్స్ ఆర్ ఎథికల్, సమ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ అటెంప్ట్స్ యూజ్ ద web for the illegal purpose, the legal issues specific e-commerce are the follows. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనకు లీగల్ ఇష్యూస్ ని మనం ఈ-కామర్స్ ద్వారా అంటే ఈ-కామర్స్ ను మనకు ఎథికల్ ఇష్యూస్ ని ఇండివిజువల్ గా మనకు చూసుకొని దాన్ని మనకు ఏం చేస్తామంటే ఇష్యూస్ ని స్పెసిఫిక్ గా ఏం ఈ-కామర్స్ లో ఏం జరిగింది,
ఏ ప్రోడక్ట్ ని మిస్యూజ్ అయ్యింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని మనం ఏం చేస్తాము అంటే మనకు ఇష్యూస్ ని మనం అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ దే కెన్ బి ప్రొటెక్టింగ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇస్ ద లీగల్ టర్మ్ అనమాట. ఏంటది? లీగల్ టర్మ్. సో అండ్ ఏ రెఫర్స్ ఏ టు patents, copyrights and trademark and formats, computer softwares and new ideas. So ఏమి patents అంటే ఏమి? What is mean by patent? Patent means it is the trademark. సో trademark ఇంకోటి patent అంటే ఏం లేదు మనకు దాన్ని అప్రూవ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని ఖచ్చితంగా మనము పేటెంట్ పొందింది అంటే మనకు ఖచ్చితంగా ఏముంటుందంటే దానికి ఐఎస్ఐ మార్క్ అంటాం. ఓకేనా, ఐఎస్ఐ. సో ఐఎస్ఐ మార్క్ అనేది ఏంటి? ఇంటర్నేషనల్ సెక్యూర్డ్ అండ్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంటే మనకు ప్రోడక్ట్ అనేది మనం ఏ విధంగా మనకు ప్రొడ్యూస్ అయింది, ఏ ప్రోడక్ట్ ని మనం సెక్యూర్ పరుచుకుంటాం, ఐఎస్ఐ మార్క్ ఉంటేనే కొంటాం. ఎందుకు అంటే ఆ ప్రోడక్ట్ మీద అంటే గుడ్ అథారిటీ ఉంటుంది, తర్వాత దానికి అప్రూవల్స్ ఉంటాయి, అన్ని దాన్ని అప్రూవల్ చేసుకున్న తర్వాతనే ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, నువ్వు డైలీ కన్జ్యూమింగ్ తీసుకున్నా, సో ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకున్న ఐఎస్ఐ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఐఎస్ఐ ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు కరెక్ట్ గా మనకు సెక్యూరిటీగా ఉంటుంది. ఓకే, ఆ ప్రోడక్ట్ మన్నికంగా ఉంటుంది, నో ప్రాబ్లం అని చెప్పేసి మనం దీన్ని ఏం చేస్తామంటే ప్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ ద ఇంటెలెక్చువల్ కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దగ్గర ఇన్ ద ఇన్స్టెన్స్ దిస్ ద ఎసెన్సీ ఆఫ్ కంపెనీస్ బిజినెస్. ఏ కంపెనీ వెబ్సైట్ ఇస్ అబ్జర్వ్లీ వన్ ఆఫ్ ఇట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి కంపెనీ వెబ్సైట్ ఇస్ ఏ గ్రేట్ టూల్. అది కంపెనీ వెబ్సైట్ అనేది ఒక గ్రేట్ టూల్ అది. సో ప్రమోటింగ్ ద బిజినెస్ ఆన్లైన్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఏ విధంగా మనం చేస్తాము. సో తర్వాత దాంట్లో ఏమవుతుందంటే మనకు వెబ్ ఈ కామర్స్ ని మనం ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో డస్ ఏ రిస్క్ దట్ అదర్ ద మే కాపీ, ఎవరైనా వేరే వాళ్ళు కాపీ చేయకున్నట్లు ఉండాలి. ఓకేనా. సో ఫ్లిప్కార్ట్ లో కొంతమంది ఏం చేస్తారు, ఫ్లిప్కార్ట్ ఇట్లా బై చేస్తే మీకు 15,000 రూపాయలు ఫ్రీ ఇస్తాం, ఆఫ్ ఇస్తాం, ఈ స్పిన్నింగ్ చేయండి, మీకు మొబైల్ ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి అంటారు. ఇవన్నీ ఫేక్ అనమాట. సో అలాంటివి ఇష్యూస్ ని మనం ఏం చేస్తాము అంటే ఇట్స్ ఎ వెరీ కాన్ఫిడెన్షియల్, సో దట్ దే కెన్ బి నాట్ బి యూజింగ్. సో ఏం చేస్తామంటే మనం పొరపాటుగా ఫ్లిప్కార్ట్ నుంచి ఏ మెసేజ్ ఇట్లా రాదు. ఎందుకు అంటే ఆల్రెడీ మనకు మనకు మొబైల్లో యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా మనకు షో చేస్తాం, ఆ యాప్ ద్వారా మనకు డిజైన్ అయినటువంటి యాప్ ని మనము అంటే అది లీగల్ గానే ఉంటుంది. ఓకేనా. సో ఎప్పుడు ఏదైనా కానీ ఫ్రీగా ఏది ఇయ్యదు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా మార్కెట్కి వెళ్ళారనుకోండి, మేము అర్థం అంటే అంటే ఒక కేజీ కొంటే ఇంకో కేజీ ఫ్రీ అంటే అవి ఎలా ఉంటాయి, ఆ ప్రోడక్ట్ తగ్గట్టుగా ఉంటాయి. సో ఓకే, సో అది 10 రూపాయలు కూడా అలాంటివి ఏం చేస్తాం మనము 5 రూపాయలు 2 కేజీలు అన్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, బిజినెస్ పెరుగుతుంది, అతనికి తొందరగా ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ కాపీ రైట్స్. సో కాపీ రైట్స్ లో, సో ఇక్కడ కాపీరైట్ లో ఇక్కడ ద ఇంటర్నెట్ మేక్స్ ఏ కాపీరైట్ ఈ బుక్స్. సో ఇక మనకు కాపీరైట్ బుక్స్ అంటే కొన్ని అంటే ఈ బుక్స్ అంటే ఆన్లైన్ బుక్స్ ఉంటాయి, తర్వాత జనరల్స్ ఉంటాయి, మ్యూజిక్స్, ఫిలిమ్స్, ఫోటోగ్రాఫ్స్ అండ్ వెబ్ వర్డ్ ఈజీ టు ఎనీ sophisticated users can be just browse the web savings normally anytime they can be shoot the fancy. It is very difficult to protect the intellectual properties in e-commerce. So ఇక్కడ మనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయి, జర్నల్స్ కానీ, తర్వాత ఈవీ బుక్స్ కానీ, ఫోటోగ్రాఫ్స్ కానీ, వర్డ్స్ కానీ, తర్వాత ఇలాంటివన్నీ ఏం చేస్తాం అంటే మనం కాపీరైట్స్ లా. సో కాపీరైట్ లా, సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం కాపీ చేసుకొని, సో దే కెన్ బి కాపీరైట్ లాస్ ఇస్ ప్రొటెక్ట్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఇన్ ద వేరియస్ ఫార్మ్స్ కెనాట్ బి యూజ్ ద ఫ్రీగా మనము యూజ్ చేసేకి లేదనమాట. సో ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టింగ్ ఒరిజినల్ వర్క్స్ ఆథర్షిప్. ఇది ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ రచించినటువంటి బుక్స్ కానీ ఏవైనా కానీ మనం కాపీరైట్ చేసేందుకు అవకాశం ఉంటుందా? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ ఆస్కింగ్ సమ్ అమౌంట్. ఖచ్చితంగా ఏమవుతుందంటే అమౌంట్ అడుగుతుంది. సో అమౌంట్ అడిగిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఆ అమౌంట్ ని మనము అంటే మనము
అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ బై చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే మనకు ఆ బుక్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి బుక్ లో మొత్తం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ తర్వాత సాఫ్ట్వేర్ అండ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్స్ ఆథరైజ్ యూజర్స్. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ దే కెన్ బి patent law. So patent law is nothing but they can be intellectual property right, a guarantee to any inventory. This is the allow the holders of the a part of the fair bid any one form making the use and selling or importing that invention in the country in which the patent is valid. So అది కరెక్ట్ గా పేటెంట్ అనేది వ్యాలిడ్ అయిందా, వ్యాలిడ్ కాలేదా, పేటెంట్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ హై టెక్నాలజీ. సమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఈ-కామర్స్ కంపెనీస్ హ్యావ్ ద యూస్డ్ పేటెంట్ ఫర్ ద బిజినెస్ మెథడ్స్ ఇన్ అండ్ ఇన్వెంటరీస్. సో ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే మనకు అంటే పేటెంట్ లా అనేది ఉంటేనే మనకి ఏమవుతుందంటే మనకు బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సక్సెస్ఫుల్ గా మోస్ట్ సక్సెస్ఫుల్ ఈ-కామర్స్ కంపెనీస్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి సైబర్ లా. సైబర్ లా ఇస్ ద లో governing the computers and to the internet. It is a the formwork and next one some rules and guidelines and define the certain the business activities going through the internet, including the emails providings and the identify the థెఫ్ట్. సో ఏమవుతుందంటే థెఫ్టింగ్ జరిగే అవకాశం ఉంటుంది. థెఫ్టింగ్ అంటే ఏం లేదు, వాడు ఆర్డర్ చేస్తాడు, నీ ద్వారా డబ్బులు కట్టిస్తాడు. సో అలాంటి థెఫ్ట్ కూడా జరుగుతుంది. సో ద సైబర్ లా ఇట్ షుడ్ బి సఫిషియంట్ ఆర్ సెక్యూర్ enough to provide the storing the platform to the e-commerce industries. Next one they can be using the free speech. So ikkada free speech ante internet has become the open the democratic medium for the free speech as it is a open to all. Andaru open chesukochu. Okay na, it is for the freedom to everyone to express their independent values with float virtually in the form of the web pages. Freedom of the expression is a fundamental human rights. Fundamental human rights. Freedom of speech is one of the partish and imports. And next one human rights. A free society depends on the free exchange of the ideas. Is newly all ideas are capable of giving the offers to someone. Okay, so next on the one hand internet is empowers the following expression, provide the individuals with the means expression. The others hand the free flow of the information has raised to the call for content of regulation. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు ప్రొవైడ్ చేసినటువంటి సో మొబైల్ ద్వారా కూడా మనం ఏం చేస్తాము అంటే మనకు ఏం చేస్తున్నాం అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ స్పీచ్ ని కూడా యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ ఇంటర్నెట్ డిపెండెన్సీ అటువంటి కాన్సెప్ట్ ని మనము నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందామా. హలో.